తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ రాత్రికాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును ఏకీభవిస్తున్న నా సహోదరి నా సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. క్రైస్తవులైన మనము భూమి మీద ఫలాన్ని ఆశించవచ్చా? మనమందరం క్రైస్తవులం. ఈ భూమి మీద ఫలము అంటే చూడండి సహోదరులారా, భూమి మీద పనిచేసే ప్రతి ఒక్క మనిషి కూడా జీతం తీసుకుంటాడు. పని చేసే ప్రతి మనిషి, అది కూలి పని కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక అధికారి పదవిలో ఉండొచ్చు, మరి ఏ స్థితిలో ఏ వృత్తి పని చేస్తున్నప్పుడు కూడా ఆ వృత్తిని బట్టి, ఆ పనిని, ఆ ఉద్యోగంను బట్టి కొంతమంది రోజుకు కూలి తీసుకుంటారు, కొంతమంది వారంను బట్టి తీసుకుంటారు, కొంతమంది నెలను బట్టి, కొంతమంది సంవత్సరము, కొంతమంది ప్యాకేజ్ ప్రకారంగా వేతనం అనేది, జీతం అనేది పుచ్చుకుంటారు. ఎందుకంటే ఈ లోకంలో కష్టపడతారు కాబట్టి వారి యొక్క జీవితం వారు పుచ్చుకుంటారు. అయితే మన కష్టానికి మనం ప్రతిఫలం తీసుకుంటాం. మరి దేవుని పిల్లలుగా దేవుని పనిలో మనం పని చేసేటప్పుడు జీతము ఇక్కడే తీసుకోవాలి అని చాలామంది అనుకుంటారు. అయితే దైవిక ప్రకారంగా మనం ఆలోచిస్తే దేవుడు ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తాడు. జీతం అనేది మనకు ఉంది, ఆ ఫలం ఉంది. అయితే ఈ లోకంలోనే తీసుకోవాలని ఆలోచన చేస్తే, ఈ లోకంలో తీసుకునేస్తే ఎంతవరకు ఉంటుందంటే అది కొంచెముగా ఉంటుంది. అది మనుషుల ద్వారా పొందే విధంగా ఉంటామో తప్ప దేవుని దగ్గర నుంచి మనం అధికంగా ఏమీ తీసుకోలేము. అందుకే కదండి ప్రసంగి గ్రంథంలో 33వ అధ్యాయం మొదటి వచనంలో ప్రతి దానికి సమయం కలదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అంటే దేవుని కోసం మనం ఇక్కడ ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు పొందిన తర్వాత ఆయన యొద్ద జీతం మనం తీసుకునేవలసిన వారమై ఉన్నాం కదా. అయితే ఆ సమయము, ప్రతిదానికి సమయం ఎందుకు అంటున్నాడంటే, మనం జీతం తీసుకునే సమయం కూడా ఒకటి ఉంటుంది. అందుకే కదా ప్రకటన గ్రంథం, నేను త్వరగా వచ్చున్నాను, అయితే వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం, వానికి జీతం, నేను సిద్ధపరిచిన జీతాన్ని వారికి ఇస్తాను అంటున్నాడు. అంటే మన జీతం ఎప్పుడు ఉందంటే ప్రభు రాకడలో ఉందన్నమాట. అది నీతిమంతుల పునరుద్ధాన దినమున ఖచ్చితంగా మన జీతం మనకు కలుగుతుంది. ఈనాటి దినాల్లో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే, ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ మనీ చేస్తాం కదండి. అది ఎంత వేస్తామో అప్పుడు వెంటనే తీసుకోవాలంటే అంతే తీసుకుంటాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తీసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి? దానికి వడ్డీ పెరుగుతుంది. దానికి కొంచెం మనం ఫిక్స్ చేసిన మనీ కంటే కొద్దిగా ఎక్స్ట్రాగే మనకు కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకుంటే ఎక్స్ట్రా వస్తుంది. లేదు అప్పుడే తీసుకోవాలనుకుంటే అప్పుడే వచ్చేస్తుంది. మనం అనుకున్నప్పుడు పొందడం కంటే దేవుడు ఇచ్చేటప్పుడు పొందుకుంటే అది చాలా గొప్పగా ఉంటుంది. ఈ లోకంలో మన సత్క్రియల ద్వారా దేవుని మహిమపరుస్తూ ఆయన కోసం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకంటూ జీతము అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. లూకా సువార్తలో వాక్యం ఉంటుంది కదా, ప్రత్యుపకారం చేయవానికి ఉపకారం చేయాలి, నీతిమంతుల పునరుత్థానంలో గొప్ప ఫలాన్ని మనము పొందుకుంటాము అంటున్నాడు. అంటే ఏమి అంటే, మన యొక్క ఉపకారానికి, మనం ప్రత్యుపకారానికి చేయని వారికి ఉపకారం చేయాలంటున్నాడు. మనం ఎలా చేయాలి, మనం ఫలం పొందాలంటే, ఎలాంటి పనులు చేయాలంటే, మనకు మేలు చేసేవారికి మేలు చేస్తే ఏముందండి? మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే ఏం లాభం అండి? మనల్ని ప్రేమించని వారిని ప్రేమిస్తేనే దేవుని దృష్టిలో గొప్ప ఫలం పొందుతాం. మనకు సహాయం చేయని వారికి సహాయం చేస్తేనే మనం గొప్ప ఫలం పొందుతాం. ఫలము అంటున్నాడు దేవుడు. మనం ఫలం పొందుకోవాలనుకుంటున్నాం. ఎలాంటి ఫలం? దేవుని వద్ద ఫలం పొందుకోవాలనుకుంటున్నాం. ఫలం పొందుకోవాలంటే మనం ఎలాంటి క్రియలు చేయాలి? సత్క్రియలు అంటున్నారు. మరి ఏ క్రియలు? ఆ క్రియలో ఆ సత్క్రియలు ఏంటివి అని మనం ఆలోచిస్తే, చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులు చూడాలని కాదు కానీ దేవుడు చూడాలన్న ఉద్దేశంతో మన సత్క్రియలు చెయ్యాలి. చూడండి, కుంటివారు, గుడ్డివారు, దీనులు, దరిద్రమైన పరిస్థితిలో ఉన్నవారికి మనం సహాయం చేసినప్పుడు వాళ్ళు మనకు సహాయం చేయలేరు కదండి. మనం వారికి సహాయం చేయవారుగా ఉండాలి కదండి. ఎందుకంటే ఉన్నవారికి చేస్తే ఉన్నవారు మళ్ళీ మనకు చేస్తారు. ఆ ప్రతిఫలం ఇక్కడే పొందుకుంటాం. ఇప్పుడు మన ఎదుటి స్నేహితుడికి మేలు చేసే స్థితి ఉంటుంది. మనం వాడు ఆపదలో ఉన్నప్పుడు చేస్తాం, వాడు మనకున్నప్పుడు చేస్తాడు. దానికి ప్రతిఫలం ఏముందండి?
ఇక్కడే పొందుకునేస్తాం. మనం వాళ్ళకి చేస్తాం, వాళ్ళు మనకు చేస్తారు. కానీ లేని వారికి చేసినట్లయితే వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు తిరిగి మనకు సహాయము చేయలేరు. దాన్ని బట్టి దేవుడు పరలోకమందు మనకు దేవుడు ప్రతిఫలము అనుగ్రహించే దేవుడై ఉన్నాడు కదండి. అదేవిధంగా మన శత్రువు దాహం వేసినప్పుడు దాహం తీర్చినప్పుడు, ఆకలి కొన్నప్పుడు ఆకలి తీర్చినప్పుడు తప్పకుండా వాళ్ళు మనకు దేవుడు అది చూసి దేవుడు మనకు ప్రతిఫలము ఇచ్చే దేవుడై ఉన్నాడు కదా అండి. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అది ఏ విధంగా ఈ భూమి మీద దేవుని పనిని యథార్థంగా చేసి దేవుని కోసం కష్టపడి శ్రమ పడినప్పుడు ఇప్పుడే పొందుకోవాలన్న ఆలోచన మనం కలిగి ఉండకుండా దేవుడు ఇస్తాడు, ఆయన ఇచ్చే రోజు నేను తీసుకుంటాను, అది దేవుడు రెండవ రాకల్లో కావచ్చు, పరమందు కావచ్చు కదండి. పరమందు దేవుడు ఉన్నతంగా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈనాటి దినంలో చాలామంది మనం క్రైస్తవులుగా మనం ఈ రోజుటికే మనము పొందేసుకోవాలి, మనం ఇప్పుడు నేను చేశాను కదా, ఈ కష్టం చేశాను, ఈ మేలు చేశాను, తిరిగి నేను మేలు పొందలేకపోతున్నాను, ఇంకెందుకులే అని ఆలోచన చేస్తున్నారు. లేదండి, మనం చేసే ప్రతి దానికి, ప్రతి మేలుకి కూడా, ప్రతి క్రియకి కూడా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడైనాడు. ఆ రోజు ఉంది, ఆ రోజు కోసం మనం వేచి ఉన్నారు. దేవుడు ఇస్తే ఆ జీతం చాలా గొప్పగా ఉంటుంది. ఈ లోకంలో మనుషుల ద్వారా పొందుకుంటే అది చాలా తక్కువగా ఉంటుంది, అల్ప సంతోషమే కలుగుతుందని మనం ఆలోచన చేసేవారమై ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు కదండి. భూమి మీదని ఫలము పొందుట కంటే దేవుడి దగ్గర మనకు ఫలము ఉంటుంది కదండి. ఈ భూమి మీద ఫలము కొంచెమే ఉండొచ్చు, దేవుని దగ్గర ఫలం మనది అధికంగా ఉండొచ్చు. కాబట్టి పేతురు గారు కూడా శిష్యులు కూడా అడిగినప్పుడు, మీకోసం ఇలాగ శ్రమ పడుతున్నాం కదా ప్రభా, మాకు ప్రతిఫలం ఉందంటే ఉంది, 100 రెట్లు ఉంది అని దేవుడు చెప్పాడు కదండి. కాబట్టి మరి మనకు జీతం కావాలంటే క్రీస్తు పనిలో ముందుకు వెళ్ళాలి. ఆ రెండవ రాకల్లో జీతం ఖచ్చితంగా దేవుడు ఇచ్చే దేవుడే అన్నాడు. అందుకే దేవుడు వచ్చేటప్పుడు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి అని పిలిచి దేవుడు మనకు ఆశీర్వాదము ఇచ్చే దేవుడే అన్నాడు. కాబట్టి మరణించిన తర్వాత మనకంటూ ఒక జీవితం ఉంది, అది శాశ్వత జీవితం. అది మనల్ని దేవుడు ఆ జీతమే, ఆ శాశ్వత జీవమే జీతం. ఆ జీవితం కావాలని మనం ఆరాటపడాలి. ఆ జీతం కోసం మనము యథార్థంగా నిరీక్షణ కలిగి ఈ భూమి దేవుని పనిచేసి దేవుని రాజ్యంలోకి మనం చేరువారమే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఫలాన్ని ఆశించవచ్చు అంటే, ఈ భూమి మీద ఫలం ఆశించకూడదు. పరలోకంలో ఉండే దేవుడిచ్చే ఆ శాశ్వత జీవం, ఆ జీతం, ఆ ఫలాన్ని ఆశించు వారమై మనం ఉండాలని దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మనం చాలామంది ఈ భూమి మీద ఫలాన్ని ఆశించు వారంగా ఉండక పరలోకమందు దేవుడిచ్చే ఫలాన్ని ఆశించు వారమే ఉండ విధంగా దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడగు నా తండ్రి స్తోత్రం స్తోత్రం. ఆలోచనకర్తగు నా తండ్రి స్తోత్రం స్తోత్రం. నిత్యుడుగు నా తండ్రి స్తోత్రం స్తోత్రం. సమాధానకర్తగు నా తండ్రి స్తోత్రం. పరమందున నా దేవా స్తోత్రం నైనా. పరిశుద్ధమైన తండ్రి స్తోత్రం నైనా. పాపం ఎరుగని దేవా మీకే స్తోత్రాలు నైనా, వందనాలు చెల్లిస్తున్నాను. అతి కాంక్షణీయుడ, మనోహరుడ, అతి సుందరుడ, సుగుణాల సంపన్నుడ, మమ్మల్ని నేలు మహారాజా, సృష్టికర్తగు నా తండ్రి, సర్వము వ్యాప్తి అయిన నా దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఆకాశం యొక్క సింహాసనం, భూమి యొక్క పాదపీఠమైన తండ్రి మీకు వందనాలు. ఈ పాదపీఠం మీద, మీ పాదపీఠమైన ఈ భూమి మీద మోకరించి మీరే దిక్కని, సర్వమని, సమస్తం మీరే అని మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని వేడుకొంచున్నాం దేవా. ఈ రాత్రికాల సమయమందు నా తండ్రి అయ్యా, నీ సేవకుల్ని, సంఘాలను బట్టి స్తుతిస్తున్నాను. సార్వత్రిక సంఘాలను దీవించండి ప్రభా. సంఘాల క్షేమం దయచేయండి, అభివృద్ధిని దయచేయండి, విశ్వాసులను మీరు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాం తండ్రి మీకే స్తోత్రాలు. క్రైస్తవులందరినీ, సకల పరిశుద్ధుల్ని మీరు దీవించు నా దేవా. ఈ భూమి మీద మేము ఫలం ఆశించే వారం కాకుండా పరమందు మీరు అనుగ్రహించే ఆ ఫలం కోసం ఆశించే వారంగా, దానికోసం నిరీక్షణతో ఎదురుచూచు వారంగా, ఈ భూమి మీద నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చి నీ చెంతకు చేరి శాశ్వత జీవాన్ని, ఆ జీతాన్ని మేము పొందుకునే వారంగా మమ్మల్ని అందరినీ ప్రభా స్థిరపరచమని, బలపరచమని, అయ్యా నీ నామానికి మహిమకరంగా మీకోసం మేము బ్రతుకున్నట్లు కృప చూపించమని ఈ రాత్రికాల సమయం ముందు వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రాలనైనా నైనా వందనాలు. నా దేశాన్ని పట్టుకొని నేను స్తుతిస్తున్నాను. నా భారతదేశాన్ని క్షేమం దయచే తండ్రి. ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలను అందరికీ పట్ల మీరు కృప చూపిస్తున్నారు అయ్యా. ప్రతి ఒక్క దేశాన్ని కాపాడమని, అందరూ నా భారతదేశాన్ని కూడా దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను. నా దేశం ప్రజలు దర్శించు ప్రభా, నశించిపోతున్నారు ప్రభా. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చిన నీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా. మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చిన నా తండ్రి, మా రక్షకుడు మీరు, నా విమోచకుడు మీరు, మృతిని గెలిచిన గొప్ప దేవుడు మీరు, పునరుద్ధానుడు మీరు. మీ
నీకు మాత్రమే మహిమ కలుగును గాక తండ్రి. నూతన ఆత్మలతో నడిపించే తండ్రి, అనేక మంది రక్షణ పొందినట్లు సహాయం చేయండి. మిమ్మల్ని ఎరుగకనే నశించిపోతున్నారు, మృతి పొందిపోతున్నారు అయ్యా ప్రభా. వారి నిమిత్తమే భారం కలిగి ఉన్న ప్రభా, ఎంతగానో వేదనకు గురవుతుంది ప్రభా. మా హృదయం దయతో తండ్రి నశించిపోతున్నారు. వారిని చూసి ప్రభా బ్రతికి ఉన్న వారు బుద్ధి తెచ్చుకున్నట్లు మా హృదయాలు తెప్పల చేతండి. మా మనోనేత్రాలు గుడ్డితనం తొలగించి మా మనోనేత్రాలు తెరవబడినట్లు దీవించండి. నా ప్రజల హృదయాలను మీరు మార్చండి. నా బంధుమిత్రులు, రక్త సంబంధికుల్ని, నా ఇరుగు పొరుగు వారి హృదయాలని అయ్యా, వాళ్ళ హృదయాల మనోనేత్రాలు తెరవచ్చు తండ్రి. మీరు ఒక్కడే దేవుడని, సృష్టికర్త మీరే అని, మీరు తప్ప వేరొక దేవుడు లేడని ప్రభా అయ్యా వాళ్ళు ఎరిగినట్లు మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా వందనాలు తండ్రి. మనుషులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయి తండ్రి. అయ్యా ప్రభా, ఇంకా నుండి రక్షణ పొందలేనటువంటి నా సహోదరుల కుటుంబాలు ఉన్నారు ప్రభా. మా ఆత్మీయుల్లో ప్రభా సంపూర్ణమైన రక్షణ లేనటువంటి కుటుంబాలు ఉన్నారు ప్రభా. అయ్యా ప్రతి కుటుంబం సంపూర్ణమైన రక్షణలోకి నడిపించే తండ్రి. ఈ రాత్రికాల సమయం అందు ప్రభా అయ్యా మీరు దీవించండి, వారిని దర్శించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి యవనస్తుల యొక్క రక్షణ కొరకే, క్షేమం కొరకే వేడుకుంటున్నాను తండ్రి. యవనస్తులను దర్శించండి. యవనకాలు నీ కాడిని మొయట గొప్ప తండ్రి ప్రభా వాళ్ళు ఎరుగునట్లు, నీ వైపుకి ఆకర్షింపబడినట్లు, పాపం చేయకున్నట్లు, వాళ్ళ హృదయంలో నీ వాక్యం చేత నింపబడుకున్నట్లు మీరు కృప చూపించి నింపబడి నీతో జీవించినట్లు సహాయం చేయమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలనైనా. ఇదిగో యవనస్తుల యొక్క వివాహాల విషయంలో కార్యం చేతండి. వాళ్ళ చదువులను మీరు దీవించండి, వాళ్ళ భవిష్యత్తుని మీరు దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలనైనా. అదేవిధంగా తండ్రి ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీని బట్టి స్తోత్రాలు. బాలింతలను, చంటి బిడ్డలు దీవించండి ప్రభా. బాలి నుంచి నీ మార్గం వైపు నడిపించే తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి, నా దేవ మరి నీ కృపను బట్టి ప్రయాణిస్తులను దీవించండి. ఈ రాత్రికాల నైట్ డ్యూటీస్కి వెళ్తున్న సహోదరులను దీవించండి. క్షేమంగా వాళ్ళ మార్గాలను సరళం చేయండి ప్రభా. తండ్రి అనేక మంది ట్రైన్స్లోను, ఫ్లైట్స్లోను ప్రభా, అయ్యా బైక్స్ మీదను ప్రభా, బస్సెస్లో తండ్రి ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి క్షేమం దయచేయమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా మీకు వందనాలు. యాక్సిడెంట్ అయిన వాళ్ళు ప్రభా, అయ్యా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను ఆయన తండ్రి. ఎంతోమంది ప్రభా కుటుంబాలు త్రాగుపోతానని పాపానికి ప్రభా అయ్యా ప్రభా లోబడిపి నశించిపోతున్న దయతో ప్రభా వాళ్ళ కుటుంబాలు కట్టమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయం దైవజనుని, సహకారిని, సహోదరి మనల కుటుంబాలను బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క బ్రదర్ని, సిస్టర్ని, ప్రతి ఒక్క తల్లిని, తండ్రిని, ప్రతి ఒక్క సహోదరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. క్షేమం దయచేయండి ప్రభా. ఇదిగో సాలమ్మ గారిని మీరు స్వస్థపరుస్తున్న తండ్రి. స్తోత్రం స్తోత్రం. దయతలచి ఈ దీనుల ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. వారి కుటుంబం సంపూర్ణమైన భక్తిలో, విశ్వాసంలో, నీ ప్రేమలో నిలిచినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను నాయన. మీకే స్తోత్రాలు. అరుణమ్మ గారిని కూడా స్వస్థపరుస్తున్న దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా దేవా మరి రమేష్ గారిని బట్టి స్తుతిస్తున్నాను. పెరాలసిస్తో బాధపడుతున్నారు తండ్రి. ఆ సహోదరిని పాసను సమర్పిస్తున్న తండ్రిని మీరు దర్శించండి నా తండ్రి. మా వ్యాధిని మీరు అనుభవించారు ప్రభా. ఇదిగో తండ్రి మాకు స్వస్థత ఇవ్వడానికి మీరు తండ్రి వ్యాధిని అనిపించిన దేవుడు తండ్రి. మీ గాయముల చేత స్వస్థపరచని పక్షవాతం దాని శరీరాన్ని నడినెత్తి నుంచి అరికాల వరకు మీరు తాకమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. వారి కుటుంబంలో సమాధినివ్వండి, ఆయన హృదయంలో నెమ్మదినివ్వండి, శాంతినివ్వండి అయ్యా. ఆ ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అధైర్యం పొందని తన హృదయాన్ని ధైర్యపరిచి ప్రభా. నీ వాక్యమే ధైర్యం, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందని నీ వాక్యంలో బ్రతుకున్నట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాను. నీ అందు విశ్వాసంలో బలపడినట్లు మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలు. ఆశా సిస్టర్ని దీవించండి. తన భవిష్యత్తుని మీరు కట్టండి. తను రాసిన ఎంసెట్ని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి మంజులమ్మ గారికి ప్రభా మరి నీ చిత్తని తల్లిని, బిడ్డని క్షేమంగా డెలివరీ జరిగించినందుకు స్తోత్రాలు. చక్కగా ప్రభా తల్లి, బిడ్డ ప్రభా ఆరోగ్యంగా పాలు తాగి నీ నామానికి మహిమకరంగా తండ్రి ఈ భూమి మీద నీ చిత్తం చేయడానికి ఆ బిడ్డను దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే కృష్ణ గారి, లక్ష్మి గారి దాంపత్య జీవితాన్ని మీరు ఇచ్చిన ట్విన్స్ బేబీస్ని మీరు దీవిస్తున్నందుకు స్తోత్రాలైనా. వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి దేవర సిస్టర్ని వారి కుమార్తె ఉద్యోగ విషయంలో కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి ప్రభా శాంతి గారిని, వారి కుమారుడు
శ్రీ చేతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆశీర్వాదం అయ్య గారి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను. వాళ్ళ కుమార్తె జీవితాన్ని దీవించండి. వాళ్ళ కుమార్తెలు కలిగిన సంతానాన్ని మీరు ఆశీర్వదించమని, వారి పరిచర్య జీవితాన్ని, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. యేసయ్య అయ్య గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, డయాలసిస్తో బాధపడుతున్న మీరు స్వస్థతలు దయచేయండి, కిడ్నీలు మీరు స్వస్థపరచండి ప్రభా. తనకు కావాల్సిన ప్రతి ఔషధం మెడిసిన్స్ మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభా, యమనస్తుల ప్రభా, సుధాని, మరి నా తండ్రి సాత్వికాని, మరి నా తండ్రి ప్రభా తండ్రి ప్రతి ఒక్క సహోదరిని, వెంకట గారు కుమారుని అందరిని మీరు చల్లగా కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి స్పందన సిస్టర్ని బట్టి స్తుతిస్తున్నాను. నార్మల్ డెలివరీ విషయం మీ కృప చూపించండి. తల్లిని బిడ్డని క్షేమకరంగా నడిపించండి. అలాగే తండ్రి మా సహోదరులు ప్రభా, ఇంకా ఏకీభవిస్తున్న సహోదరుల కుటుంబాలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. వారి కుటుంబంలో శాంతినివ్వండి, సమాధానివ్వండి తండ్రి. ఈ దినమంతా మీరు కాపాడి ఇదిగో పడకల్లోకి వెళ్తుండగా మీ సన్నిధి, మీ కృప బిడ్డలకు తోడుంచమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రత్యేక ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయండి. వాళ్ళ కుటుంబాలు దీవించమని వేడుకొంచు. ఈ ప్రార్థనలు నడిపిస్తున్న మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించిన ఆయన. అలాగే నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి చేస్తున్న ప్రయాణంలో, తల్లి చేస్తున్న పరిచర్యలో మీరు తోడు నడిపించి వారి కుటుంబాన్ని దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన నన్ను, నా కుటుంబాన్ని నీ పాదసను సమర్పిస్తున్నాను తను. ఈ దినమంతా నన్ను, నా కుటుంబాన్ని కాపాడి క్షేమాన్ని, ఇది భద్రతని దయచేసినందుకు స్తోత్రాలు. అయ్యా పడకల్లోకి వెళ్తున్న మీ సన్నిధి ప్రభా, అయ్యా మాకు తోడుంచు, మీ కృప తోడించండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన పరిచర్య నమ్మకస్తులుగా నన్ను, నా భర్తను బలపరచండి. మా మధ్య మీ సమాధానం ఉంచండి. నీ పనుల్లో నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లు కృప చూపించమని వేడుకొంచు. నా సంతాన్ని నీ పాదసను సమర్పిస్తున్నాను నాయనా. నీ నామానికి మహిమకరంగా నడిపించమని వేడుకొంచు. మిమ్మల్ని మహిమపరుస్తూ, నేను గణపరుస్తూ ప్రభా అనేక మందికి ఆశీర్వదకరంగా నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.